జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చుట్టూ ఒక కోటరీ ఉందంట నిజమేనా? సార్ నేనొకటి చెప్తాను చూడండి. బాగా ఉన్నప్పుడు ఏవి కనపడవు. హ్మ్. బాగా లేనప్పుడు హ్మ్. చిన్నది గూడా పెద్దగా భూతద్దంగా బెట్టుంటారు. ఇప్పుడు మీరేవో కోటరీ అవి ఇవి అని అంటారు. ఆ కోటరీ అప్పుడు గూడా ఉండుండొచ్చు గదా! హ్మ్. గెలిస్తే అన్నీ కొట్టుకుపోతాయా? హ్మ్. ఓడిపోతే అన్నీ మాట్లాడతారా? సో, అదంతా ఏం ఉండదు సార్. ఏ కోటరీలు ఏమి ఉండవు. జనాల కోసం ఆయన టైమ్ ఇద్దామనుకోని 5 సంవత్సరాలు గొడ్డుగా పనిజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పిసరు టైమ్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు? ముందు జనాలకి చేయాలి గదా! నాకొక ఆపర్చునిటీ వచ్చింది గదా! ఇప్పుడు నేను సీఎం అయ్యాననుకోండి సార్. నాకొక ఆపర్చునిటీ వచ్చింది అనంటే, ప్రజల కోసం కదా! ఎలా పని జేస్తాను? నా ఫ్యామిలీని వదిలేసి, పక్క వాళ్ళని వదిలేసి, నా లాభాలు గూడా వదిలేసి, ఆయన పనిజేసినటువంటి వ్యక్తి. కరోనా లాంటి విపత్తులో ఎలా చేశాడు సార్ పని? ఇవాళ మనం బతికి బట్టగడిసిన తర్వాత మాట్లాడుతున్నాము అనంటే, ఇంక అంతకన్నా దౌర్భాగ్యం అనేది ఇంకోటుండదు. హ్మ్. గ్రాటిట్యూడ్ లేకపోతే ఇంగ సచ్చిన శవంతో సమానం అంటారు పెద్దలు. ఎందుకంటారంటే ఇదే.